2014లో కలిసి పోటీ చేశాం, 19లో విడిపోయాం, మళ్ళీ 24లో మనం కలిసి పోటీ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూడటం జరిగింది. అదే విధంగా ప్రత్యేకించి మంత్రులు అనే వాళ్ళు మనకి ఎప్పుడు కూడా ఆ శాఖల సమస్యల గురించి మాట్లాడటం మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రులకి కులాల వారీగా శాఖలు కేటాయించి వాళ్ళు ఆ కులంలో ఉన్న వ్యక్తుల్ని తిట్టించడానికి మాత్రమే మంత్రులుగా ఉన్నారు. మీరు ఒక గుడివాడ అమర్నాథ్ కావచ్చు, అలాగే మన పేర్ని నాని కావచ్చు, మనకి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఈనాటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన వాళ్ళన్న అంబటి రాంబాబు గారు నీటిపారుదల శాఖ మంత్రి, వీళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి మాత్రమే మంత్రులుగా పెట్టారు.